ఒకతను భోజనం చేయడానికి ఇస్తరాకు ముందు కూర్చుంటాడండి. ఇంతలో ఒక సేవకుడొచ్చి అన్నాన్ని, కూరని అన్నీ వడ్డిస్తూ ఉన్నప్పుడు ఇతను అడుగుతారు, "ఏమైనా స్వీట్స్ ఉన్నాయా?" అంటే, "సార్ అన్నీ అయిపోయాయి. 2 గులాబ్ జాములున్నాయి సార్" అంటే, "గులాబ్ జాములంటే నాకు చాలా ఇష్టమండి. వెళ్లి తీసుకొని రా పో" అనగానే అతను వెళ్తాడు. ఇంతలోకి ఇతను అన్నాన్ని తింటూ ఫోనొచ్చుద్ది. ఫోన్ మాట్లాడుతూ అన్నాన్ని తింటూ ఉంటారు. ఇంతలో అతను గులాబ్ జాములు తీసుకొస్తారు. ఆ గులాబ్ జాములు కూడా తినేస్తాడు. ఆ తర్వాత అన్నం అయిపోద్ది. ఫోన్ గూడా అయిపోద్ది. ఆ తర్వాత సేవకుడిని అడుగుతారు, "గులాబ్ జాములు ఎక్కడండి?" అనగానే ఆ సేవకుడుండి, "సార్ నేను మీకు తీసుకొచ్చాను. మీరు వాటిని తిన్నారు గూడా" అనగానే, "నేను తినేషానా? అరే! నాకు గులాబ్ జాములంటే చాలా ఇష్టం. వాటిని నేను ఆస్వాదించకుండానే తినేషాను" అని. మనం కూడా మన జీవితంలో చాలా సార్లు, చాలా సందర్భాలలో కొన్ని మధురమైనటువంటి క్షణాలని ఏదో పరధ్యానంలో, పరలోకంలో ఉండేసి మనం వాటిని అలా పాస్ చేస్తామండి. ఈ విధంగా మనము భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో ఉంటూ ఈ క్షణాన్ని, ఈ వర్తమానమైనటువంటి క్షణాన్ని చాలా ఈజీగా మర్చిపోతామండి. హరే కృష్ణ.